హాయ్ అండి, అందరు నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సన్నబూందీ లడ్డు మన స్వీట్ షాప్లో లాగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీరు కేజీ పంచదార, అర కేజీ శనగపిండి, 50 గ్రాముల కిస్మిస్లు, 50 గ్రాముల జీడిపప్పు, 10 గ్రాముల జీడిపప్పు బద్దలు, 15 యాలక్కాయల పొడి సిద్ధంగా ఉంచండి. ఒక ఆయిల్ ప్యాకెట్ సిద్ధంగా ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ముందుగా శనగపిండిని చక్కగా జల్లించి ఒక లోటా లాంటి పొడుగ్గా ఉన్న లోటా లాంటి దానిలో చక్కగా జల్లించి దానిలో కలుపుకొని నీళ్లుగా కలుపుకోండి. మరీ బాగా ఉట్టి నీళ్లుగా లేకుండా కొద్దిగా టైట్గా ఉండేటట్టుగా సరిపడా మన జారాకి ఇలా దిగేటట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు పొయ్యి మీద నూనె పెట్టి కాకొచ్చే టైంలో, కాక స్టార్ట్ అవుతుంది అనే టైంలో మీరు ఈ స్వీట్ రెసిపీలు చేసేటప్పుడు పొయ్యి గట్టిగా ఉండాలి, ఫ్లేమ్ మంచిగా ఉండాలి ఏదైనా సరే. ఎందుకంటే సడన్గా మంట కావాల్సి వస్తుంది. అప్పుడు పెంచుకోకపోతే సరుగు పాడైపోతుంది మీకు. ఎందుకంటే చిన్న బర్నర్లు మంట అందవండి. ఎందుకంటే మీరు 2 బర్నర్లో ఒకదాన్ని పెద్ద బర్నర్ కింద మార్చుకోవచ్చు. స్టవ్లో మనం వేసుకునేటప్పుడు ఒకదాన్ని ఇప్పుడు కంపెనీ వాడిచ్చే దాని మీద పెద్ద ఫ్లేమ్ చేసుకోవచ్చండి. వంటంలో మనకి పైన బర్నర్లు దొరుకుతాయి. అది తీసుకొని వెళ్ళి వంటంలో తెచ్చుకుంటే పెద్ద ఫ్లేమ్ మన పొయ్యికే పెద్ద ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ మంట వస్తుంది, అవకాశం ఉంటుంది. ఒక బర్నర్ మార్చుకోండి 2 బర్నర్లో. అది మీరు ఎప్పుడన్నా కిలో, 2 కిలోలు, 3 కిలోలు వాడుకున్నప్పుడు త్వరగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు పొయ్యి మీద కళాయి పెట్టి మందవాటి కళాయి పెట్టుకొని చక్కగా దానిని మీరు కదలకుండా ఒకవైపు కళాయిని ఇలా చేత్తో పట్టుకొని రెండో వైపు జారాలో ఈ గ్లాస్తో కానీ లేదా ఉంచుకొని కానీ శనగపిండిని పోసుకుండా చిన్న చిన్న వాయిల్ కింద, మీకు 1/2 కిలో శనగపిండి అంటే సుమారు ఒక 8 వాయిల్ 10 వాయిల్ కొట్టాలండి. మీ కేజీ ఆయిల్ కంటే చిన్న వాయిల్ కొట్టాలి. మంట పెట్టుకోకూడదు. ఆయిల్ కాక స్టార్ట్ అయిన తర్వాత మీరు కొడితే ఆ బూందీ మీరు ఒక 100 గ్రాములు 50 గ్రాముల పిండి కొడతారు. కొట్టిన తర్వాత మీరు ఆ జారాన్ని తీసి పక్కన పెట్టుకొని, చిన్న జారాన్ని, దానికి ఉన్న పిండి అంతా దానిలో తీసుకొని వేస్ట్ అవ్వకుండా ఈ జారాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ బూందీని అంతా చక్కగా కలుపుకొని మొత్తం దేవేసి బెజ్జాల బొచ్చులో వేసుకోండి. బెజ్జాల బొచ్చులో వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఎడం చేసుకుంటూ ఉండండి, రంగు తిరిగిపోకుండా. అలా మీరు కళాయి పెట్టుకొని ఈ జారాతో ఇలా కొడతా సన్నబూందీ లడ్డు, సన్నబూందీ జారా తీసుకొచ్చుకోండి. బూందీ మొత్తం 1/2 కిలో పిండి కొట్టిన తర్వాత మీకు సుమారు 600-700 గ్రాములు వెయిట్ వస్తుంది. అది చక్కగా ఆరబెట్టండి. ఒక పళ్ళెంలో ఆరబెట్టుకొని నూనెని ఎదిలిచ్చేసి, లేదా అందులో ఉంచిన పర్లేదు, కాకపోతే అందులో ఉంచితే రంగు వస్తుందండి. మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది వేడికి. అలా ఉంచేయండి. కిస్మిస్ లేపండి, జీడిపప్పు వేపుకోండి. ఊరినే నూనెలో వేసి అమ్మటే బాదం పప్పు కూడా తీసుకోండి. యాలక్కాయలు సిద్ధంగా ఉంచండి. శనగపిండిలో మాత్రం మీరు చిటికా బేకింగ్ పౌడర్ వేసుకోండి. కలిపేటప్పుడు స్టార్టింగ్లో శనగపిండి కలిపేటప్పుడు కొద్దిగా బేకింగ్ వేసుకోండి. వేసుకుంటే మీకు బూందీ సన్నగా, ఒకవేళ నీళ్ళగా అటు ఇటు కలుపుకున్నా చక్కగా రౌండ్గా రావడానికి ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది బూందీ. అలా చేయండి. బూందీ దూసుకున్న తర్వాత మీరు పొయ్యి మీద కేజీ పాకం పెట్టండి. లడ్డూకి సరిపడా నీరు పోసుకోండి. పాకం బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత మీరు ఏ స్టేజ్లో మన బూందీ వేయాలంటే దానిలో పొయ్యి మీదే వేయాలండి. మనం ఇలా అంటే జిగురు స్టార్ట్ అవుతుందండి. గులాబ్ జామ్ పాకం మీద కొద్దిగా ముదురుగా ఉండి కొద్దిగా జిగురుగా ఉండాలి. పొయ్యి మీద ఉంచండి. పొయ్యి మీద ఉంచి ఈ సన్న బూందీని చక్కగా పొయ్యి మీద వేసుకొని కలపండి. కలిపి కొద్దిగా ఫ్లేమ్ పెంచండి. పెంచిన తర్వాత చక్కగా పాకం అంతా, ఈ బూందీ మొత్తం బాగా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత మంట కొద్దిగా సిమ్లో పెట్టేసుకోండి. బాగా సిమ్లో పెట్టుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి చెంచాతో. మామూలు నీళ్ళు, చల్ల నీళ్ళైనా పర్లేదు. దాన్ని ఆ కళాయి, మీరు తీసుకున్న కళాయి అంచులో పాకం పెట్టిన దానిలో అంచున లైట్గా 2-3 చెంచాలు ఇలా అంచున వేసి చక్కగా దీంతో శుభ్రంగా మధ్యలో గీకేసి పొయ్యి కట్టేయండి. కట్టేసి మొత్తం చక్కగా కలిపి కింద దించండి. అలా ఒక 10 నిమిషాలు, పావు గంట మీరు ఒక 5 నిమిషాలు వదిలేయడం, మళ్ళీ కదిలించకుండా ఉంటే రంగు తిరిగిపోతుంది వేడికి. అలా కదిలిస్తా చక్కగా ఆరబెట్టేస్తే పూర్తిగా ఆరిపోయే ముందు లైట్గా గోరువెచ్చగా ఉండగా చక్కగా సన్నబూందీ లడ్డు చుట్టుకోండి.
దానికి జీడిపప్పులు అతికించుకునే ఓపిక ఉన్నవారు అతికించుకోవచ్చు. లేదనుకో నేను చెప్పిన పప్పులన్నీ కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు అందులో వేసి చుట్టేసుకోవచ్చు. ఇంట్లో మనం తింటాకే కాబట్టి మేమంటే షాప్లో అతికిస్తామండి. ఒక్కోసారి అతికిస్తాం, ఒక్కోసారి కలిపేస్తాం. ఎలకాయ పొడి వేసుకోండి. దీనిలో పచ్చకర్పూరం అక్కర్లేదు. చక్కగా మీకు నచ్చిన సైజ్ చేసుకోండి. కొద్దిగా వేడి మీద చేసుకోండి. మీకు ఫినిషింగ్ ఉంటుంది. ఈ ఉడకబెట్టడం వలన లడ్డు ఫినిషింగ్ ఉంటుంది. మీకు కరెక్ట్గా ప్రాసెస్గా చేసుకుంటే, నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీకు 8 నుంచి 10 రోజులు ఉంటుంది ఈ లడ్డు. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. కాస్త మరి గాలి ఆడిన బాక్స్లో కాకుండా దీనిలో ఒక బౌల్లో పెట్టుకొని గాలాడేటట్టుగా ఉంచండి. సరిపడా గాలాడేటట్టుగా. లేదనుకో మధ్యలో మూత తీయాలండి. పూర్తిగా మూత పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెడితే డ్రై అయిపోయి టేస్ట్ డెడ్ అయిపోద్దండి. ఇది సనబూందీ లడ్డు రెసిపీ అండి. నేను కొద్దిగా టైం తీసుకుంటున్నాను వివరంగా చెప్పడానికి. ఎందుకంటే ఈ రెసిపీలన్నీ మీరు అన్నీ చూసే ఉంటారు. కానీ ఏంటంటే చిన్న కీ పాయింట్ ఉంటుందండి. మేము కూడా ఈ 40 సంవత్సరాల్లో చాలామంది మేస్త్రులు మా దగ్గర చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మేము మా అనుభవాలు నేర్చుకొని మేము మా వ్యాపారంలో మెళకువలు పెంచుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసాం. అలాగే ఏంటంటే ఆ మెళకువలు మీకు నేను డైరెక్ట్గా ఉన్నట్టుగా చిన్న చిన్న మెళకువలు చెప్పరండి. కొన్ని చెప్పరు, మేస్త్రులు చెప్పరు. వాళ్ళ టాలెంట్ పోతుందని ఉంటుంది ఆ కీ పాయింట్ అనేది. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను షాప్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో రాలేకపోయాను. లేకపోతే మీకు డైరెక్ట్గా కార్ఖానలో వీడియోలో మీకు చూపించేవాడిని. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫోన్ చేయండి, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.